శ్రీమాత్రే నమః. మనం ఇదివరలో లలితా సహస్రనామ స్తోత్రానికి అన్ని భాగాలు కూడా వివరణ చెప్పుకున్నాము. అన్ని నామాలకి ఈరోజు నుంచి కొన్ని భాగాలుగా విశిష్ట లలిత అష్టోత్తర శతనామావళి, దీనికి మనం యథాశక్తి శ్రీమాత అనుగ్రహంతో వివరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ విశిష్ట లలిత అష్టోత్తర శతనామం అని చెప్పి నేను ఎందుకన్నారు అంటే, ప్రతి నామము కూడా ఇందులో చాలా దీర్ఘంగా ఉంటుంది. కేవలం ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం కనుక చూసుకున్నట్లయితే ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః అని చిన్న చిన్న పదాలతోనే ఆ నమః అని చెప్పి చేర్చి, ముందు ఓంకారం చేర్చి తర్వాత నమః అని చెప్పి చేరిస్తే అక్కడికి ఆ నామం అయిపోతుంది. కానీ ఇందులో మాత్రం చాలా దీర్ఘమైనటువంటి నామం ఉంటుంది ఒక్కొక్కటి. ఇందులో ఆ తల్లి తత్వము కూడా చెప్పబడింది. నమో నమః అని చెప్పి కనుక చేర్చుకున్నట్లయితే 16 అక్షరాల దీర్ఘమైనటువంటి నామం అవుతుంది. శతము సహస్రము అంటే మనం 100, 1000 అని చెప్పి అనుకుంటాము. కానీ దీనికి శాస్త్రపరంగా ఏం చెప్తాము అంటే అనంతము అని చెప్పి చెప్తాం. ఆ తల్లికి ఉండేటువంటి నామాలు అనంతము, రూపాలు అనంతము, తత్వం కూడా అంతే అనంత రకాలుగా ఉంటుంది. విశ్వవ్యాపక తత్వం శ్రీమాతది. అందుకని చెప్పి ఇది విశేషమైనటువంటి తల్లి శ్రీమాత యొక్క తత్వాన్ని తెలియజేసేటువంటి నామాలు ఇవన్నీ కూడా. ఇదిగాక అష్టోత్తర శతనామము అని చెప్పి ఎందుకంటామంటే, శతము అంటే సాధారణంగా 100 అని చెప్పి తీసుకున్నట్లయితే 100 కన్నా కూడా 8 నామాలు. శత సంఖ్యకి ఉత్తర భాగంగా ఇంకా 8 నామాలు అధికంగా చెప్పుకుంటూ ఉంటాం. దీనికి ఒక చిన్న వివరణ కూడా తెలుసుకోవాలి. అనంతమైనటువంటి అఖండమైనటువంటి అంతరిక్షంలో 27 నక్షత్రాలు మనం ప్రధానంగా చెప్పుకుంటాము. ఈ 12 రాసులలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి కూడా 4-5 పాదాలు ఉంటాయి. 27 × 4 108 నామాలు అవుతాయి. సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి ఈ ఏదో ఒక పాదంలో జన్మించినటువంటి వాళ్ళే. మనం పరమాత్మని అష్టోత్తర శతనామంతో గనక పూజ చేసినట్లయితే, అర్చించినట్లయితే గనక అది సృష్టిలో ఉండేటువంటి అన్ని ప్రాణులు కూడా ఆ శ్రేయస్సును పొందుతాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇందులో మొట్టమొదటి నామం చూడండి, 16 అక్షరాలతో కూడి ఉంటుంది. అంటే సాధారణంగా సంస్కృత భాషలో చాలా కావ్యాలు, శ్లోకాలు కూడా అనుష్టుప్ ఛందస్సులోనే నడుస్తూ ఉంటాయి. స్తోత్రాలు కూడా అనుష్టుప్ ఛందస్సు అంటే ఏంటి? ఒక్కొక్క పాదానికి కూడా 16 అక్షరాలు ఉంటాయి. పై పాదానికి 16, రెండవ పాదానికి 16 ఉంటాయి. అంటే ఇందులో ఒక్కొక్క పాదానికే ఒక్కొక్క శ్లోక పాదం కింద, ఒక్కొక్క నామమే ఒక్కొక్క శ్లోక పాదం కింద ఉంటుంది. విశేషంగా అమ్మవారి తత్వం అంతా కూడా తెలియజెప్పబడుతూ ఉంటుంది. మొదటగా మనం మొదలు పెడుతూ ఉన్నాం కాబట్టి ఓంకారం చెప్పుకుందాము. ఓం రజతాచల శృంగగ్ర మధ్యస్థాయై నమో నమః. ఎంత పెద్ద నామమో చూడండి. రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః. దీని అర్థం ఏమిటి? రజతాచలము అంటే వెండికొండ. వెండికొండ యొక్క అగ్రభాగాన స్థితయ్యి ఉండేటువంటి తల్లి. ఆ మధ్యస్థానంలో, అగ్రభాగంలో ఉండేటువంటి మధ్యస్థానంలో ఆసీనురాలై ఉండేటువంటి తల్లి అంటే ఉన్నతమైనటువంటి స్థానం. మనకి వెండికొండ అనగానే కైలాస శిఖరం మనకి గుర్తుకు వస్తుంది. హిమాలయాల్లో ఉండేటువంటి కైలాస శిఖరం. అయితే మహాకైలాసం కన్నా కూడా అన్ని లోకాలు దాటి ఉన్న తర్వాత ఉండేటువంటి కైలాసంలో ఈ కైలాసం అనేటువంటిది, భూమి మీద ఉండేటువంటి ఈ కైలాసం అందులో ఉండేటువంటి ఒక చిన్న అంశం మాత్రమే. అది శివుడి యొక్క స్థానము అని చెప్పి మనకు తెలుసు. రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః. రజతాచలము వెండికొండ యొక్క శృంగము అంటే అగ్రభాగం. అగ్రభాగం మీద మధ్యస్థానంలో ఆసీనురాలై ఉండేటువంటి తల్లి. ఎందుకు అక్కడే కూర్చోవాలి అంటే
అగ్రభాగము అంటే మన శరీరం ధ్యాన స్థితిలో పద్మాసనం వేసి కూర్చుని ఉన్నప్పుడు వెన్నెముక నిటారుగా పెట్టి చూస్తే గనక అది ఒక కొండలాగానే ఉంటుందండి. ఆ పైన శిరస్సులో ఉండేటువంటి బ్రహ్మరంధ్ర స్థానం అది అగ్రభాగం, అక్కడ ఉంటుంది. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత లలితా సహస్రనామంలో మనం చెప్పుకుంటాం. అది సహస్రార కమలము. షట్చక్రాలని మూలాధార చక్రం నుంచి దాటుకుంటూ వస్తే గనక ఆ సహస్రార కమలంలో ఆసీనురాలై ఉండేటువంటి తల్లి, అక్కడ నుంచి అమృతధారలు కురిపిస్తూ ఉండేటువంటి తల్లి, అన్నీ ప్రధానంగా ఉండేటువంటి సుషుమ్న, ఈడా పింగళ మధ్యలో ఉండేటువంటి ఆ సుషుమ్న నాడి ద్వారా తన శక్తిని ప్రతి ప్రాణిలో కూడా ప్రసరింప చేసేటువంటి తల్లి అని చెప్పి మనం లలిత సహస్రనామం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము. అమ్మవారి తత్వం కొంచెం అర్థం చేసుకున్నా ఇది తెలుస్తూనే ఉంటుంది. అందుకని ఈ అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు అక్కడ అగ్రభాగంలో కూర్చుని ఉన్నది అంటే ఈ అర్థం. రెండవ నామం హిమాచల వంశ పావనాయై నమః. హిమవత్ పర్వతానికి హిమాచలము, అచలము అంటే పర్వతము, కదలనటువంటిది కొండ అని అర్థం. హిమవత్ పర్వతము అంటే హిమవత్ పర్వతం అంటే దాన్ని ఒక కొండగా ఎప్పుడు కూడా చూడకూడదు, మామూలు పర్వతంలాగా మనం భావించకూడదు. ప్రతిదానికి కూడా అధిష్టాన దైవతాలు ఉంటారు. ఒక పవిత్రమైనటువంటి నదులకు కానీ పర్వతాలకు కానీ అధిష్టాన దైవతాలు ఉంటారు. చివరికి సముద్రుడికి కూడా ఉంటాడు. సముద్రం అంటే ఏదో నీటితో నిండినటువంటి ఒక పెద్ద మహా సముద్రము అని కాదు. అందుకనే రామాయణంలో సముద్రుణ్ణి వేడుకుంటాడు రాముడు లంకకి వెళ్ళడానికి, తనకి దారి ఇయ్యమని చెప్పి. అందుకని చెప్పి హిమాచల వంశ పావనాయై నమః. అచలము అంటే ఇక్కడ హిమవత్ పర్వతం, హిమవంతునికి కుమార్తెగా జన్మించి ఆ వంశాన్ని మొత్తాన్ని కూడా పవిత్రం చేసినటువంటి తల్లి, పావనము చేసినటువంటి తల్లి హైమవతి. ఎలాగ పవిత్రురాలైంది? ఆ తల్లి తపస్సు చేసుకుంది శివుణ్ణి పొందటానికి అని చెప్పి ఆ హిమాలయాల్లో కూర్చుని. పరమేశ్వరుడు కూడా అక్కడ కూర్చుని ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరికీ సంధానం మన్మధుడు కలిపాడనమాట. తద్వారా కుమారస్వామి జననము అనేటువంటిది సంభవించింది. పవిత్రమైనటువంటి జన్మల వల్ల వంశం మొత్తానికి కూడా అది పవిత్రమవుతుందండి. ఇది వంశానికి పేరు ప్రతిష్టలు తేవటము అంటే అది కుమార్తె కానీ కుమారుడు కానీ. ఆయనేమో అసలు అజుడు, పుట్టుకే లేనటువంటి వాడు. ఈ తల్లి ఒక కాలంలో హైమావతిగా జన్మించింది. అందుకని ఆ వంశానికే పేరు తెచ్చింది, వన్నె తెచ్చింది, ప్రతిష్ట తెచ్చింది, పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకుని అని చెప్పి అర్థం చేసుకోవాలి. చూడండి, ప్రతి నామంలో కూడా హిమాచల మహావంశ పావనాయై నమో నమః మొత్తం 16 అక్షరాలు. 16 అక్షరాలు అంటే ఒక అనుష్ఠుప్ ఛందస్సులో ఒక పాదము అని చెప్పి, ఒక శ్లోకంలో ఒక పాదము అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇలాగా ఈ స్తోత్రాన్ని మనం విశేష లలిత అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రారంభంగా మనం ఒక 2 నామాలు మాత్రం చెప్పుకున్నాము. తర్వాతి భాగం నుంచి మరికొన్ని నామాలు మళ్ళీ చెప్పుకుందాం శ్రీమాత అనుగ్రహంతో.